అందరికీ నమస్కారం. మన దేశంలో మన చుట్టూ ఎన్నో వింతలు, విశేషాలు అన్నీ కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మన కలియుగంలో దేవతలను దర్శించిన వాళ్ళు బహు కొద్దిమంది. దీంట్లో 63 మంది నాయన్మార్గలు నేరుగా శివయ్యని దర్శించిన వాళ్ళే. కానీ బాలసుబ్రహ్మణ్యం అంటే తమిళంలో మురుగన్ అన్నమాట. మురుగన్ని మాత్రం బహు కొద్ది మందే దర్శించారన్నమాట. అందులో ముఖ్యమైన వాళ్ళు అరుణగిరినాథర్, పాంబన్ స్వామిகள். ఈ ఇద్దరే బాలసుబ్రహ్మణ్య స్వామిని డైరెక్ట్‌గా దర్శించిన వాళ్ళు. ఈరోజు మనం చర్చించుకునే మహాత్ముని పేరు పాంబన్ స్వామిகள். ఈయన రామేశ్వరం పక్కన పాంబన్ అనే గ్రామంలో 1850 సంవత్సరం నుంచి 1852 లోపల జన్మించారంట. ఎగ్జాక్ట్‌గా డేట్ తెలియదు. కానీ ఆ సమయంలోనే జన్మించారంట. వాళ్ళ నాన్న పేరు సాతప్ప పిల్లై, అమ్మ పేరు సెంగమల తాయర్. వీరిరువురికి బిడ్డగా జన్మిస్తాడనమాట. ఇతని పేరు అప్పావు అనే నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. వీళ్ళు ఆ గ్రామంలోనే చాలా ధనవంతులన్నమాట. గ్రామంలో అంతా పూరి గుడిసెలే ఉంటుంది కదా! కానీ వీళ్ళ ఇల్లు మాత్రం మిద్దె ఇల్లనమాట. మిద్దె ఇల్లంటే చాలా ధనవంతులని పేరనమాట. ఇలా ఉండగా అప్పావు అనే ఈ పిల్లవాడు పెరుగుతూ వస్తున్నాడు. ఇతనికి ఒక వయసొచ్చేసరికి అక్కడ కాన్వెంట్‌లో చేరుస్తారు. అప్పుడంతా బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే టైం కదా! కాన్వెంట్‌లో చేరుస్తారు. కాన్వెంట్‌లో ఒకే ఇంగ్లీష్ మాత్రమే ఉండేవి ఆ కాలంలో. ఆ తర్వాత అతనికి తమిళ భాష పైన ఉండే ఆసక్తితో వాళ్ళ నాన్న మునియాండ పిల్లై అనే ఒక మాస్టర్ దగ్గర చేర్పిస్తాడు. అతను ఇతనికి కవితలు, పద్యాలంతా ఎలా రాయాలో చెప్పిస్తాడనమాట. ఇతనికి చిన్నప్పటి నుంచి బాలసుబ్రహ్మణ్యం పైన చాలా ఆసక్తి ఉండేది. చాలా భక్తి ఉండేది. బాలరాయన్ స్వామి రాసిన కందషష్ఠి కవచాన్ని ఆయన ఆ వయసులోనే చదువుకుంటూ వస్తున్నాడనమాట. ఒక రోజుకి ఎన్ని మార్లు పారాయణ చేసేవాడో తెలియదు. అన్ని సార్లు కందషష్ఠి కవచాన్ని పారాయణ చేసేవాడు. ఇలా 13 సంవత్సరాలు గడిచింది. ఒకరోజు అప్పావు వాళ్ళ నాన్న పొలంలో నడుస్తూ ఉండగా ఈ అప్పావు ఎర్రగా ఉదయిస్తున్న సూర్యుని చూసి బాలసుబ్రహ్మణ్యాన్ని ఊహించుకుంటూ గబగబాని ఒక పద్యాన్ని చదువుతాడనమాట. ఆ పద్యము 'గంగయ్యై సడయిల్ పరిత్' అనే ఒక పాటని బాలసుబ్రహ్మణ్యం పైన పాడతాడనమాట. అదొక 10 లైన్‌లొస్తుంది. పాడింది కాకుండా గబగబాని తొందరగా రాసుకుంటాడు. ఎక్కడ మర్చిపోతామో అనేసి గబగబా రాసుకొని దాన్ని చూసి మన నోట్లో నుంచి ఇంత మంచి పాట వచ్చిందే అని చాలా మురిసిపోతాడనమాట. అప్పుడు వాళ్ళ నాన్న ఇతను రాసిన ఈ కవితని తీసుకొని రామేశ్వరంలో అతనికి ఒక పంతులు ఫ్రెండ్ అన్నమాట. ఆ ఫ్రెండ్ దగ్గర తన కొడుకు రాసిన పద్యాన్ని చూపిస్తాడు. ఆ పద్యాన్ని చూసి అతను చానా ఆశ్చర్యపోతాడు. 13 ఏళ్ల ప్రాయంలో ఇటువంటి పద్యం రాసినాడంటే అతను తప్పక మహాయోగి అయి ఉంటాడు. అతన్ని పిలుచుకొని విజయదశమి రోజున రామేశ్వరం ఒడ్డు దగ్గరికి తీసుకొని రా మీ అబ్బాయిని అని చెప్తాడు. ఆ విధంగానే ఇతను తన కొడుకుని పిలుచుకొని విజయదశమి రోజు రామేశ్వరం సముద్రపు ఒడ్డున తీసుకెళ్తారు. అక్కడ స్నానం చేపిచ్చి ఆ పంతులు ఇతనికి మంత్రోపదేశం చేస్తాడు. ఇది సర్వదా నువ్వు స్మరిస్తూ ఉండు, నీకన్నీ శుభములే జరుగును అని చెప్తాడు. ఆ రోజు నుంచి ఆ మంత్రాన్ని జపిస్తూ ఒక్కొక్క పాట అనమాట. అతను మధ్యాహ్నం భోజనానికి ముందు ఒక పాట రాసిన తర్వాతనే భోంచేసేవాడట. రోజు ఈ అప్పావు అనే పాంబన్ స్వామి భోజనానికి ముందు బాలసుబ్రహ్మణ్యం పైన ఒక పాట రాసిన తర్వాతనే భోంచేసేవాడు. ఇట్లా ఒక నియమంగానే పెట్టుకున్నాడన్నమాట. ఇతను చిన్నప్పటి నుంచి ఉప్పు, పులుపు, కారం ఈ 3 భుజించేవాడు కాదు. అతనికి సర్వదా బాలసుబ్రహ్మణ్యాన్ని చూడవాలనే ఆకాంక్షతోనే ఉండేవాడు. ఆ మంత్రాన్ని జపిస్తూ వస్తున్నాడు. ఇతనికి యవ్వన ప్రాయం వచ్చింది. అప్పుడు వాళ్ళ నాన్న ఇతనికి పెళ్లి సంబంధాలు వెతుకుతున్నాడు. ఆ సమయంలో ఇతను నేను పెళ్లి చేసుకోను అంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న వెళ్లి ఆ తమిళ మాస్టర్ దగ్గర ఎవరైతే మంత్రోపదేశం చేశారో ఆయన దగ్గర పోయి చెప్తాడనమాట. వారిరువురు ఇతని దగ్గరకొచ్చి చెప్తారు. "నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే" అని చెప్తారు. 1872లో కాళీ ముత్తమ్మయార్ అనే కన్యను తెచ్చి ఇతనికి వివాహం చేస్తారు. వీరిరువురికి ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు పుడతారనమాట. వీళ్ళకి పిల్లలు పుడితే కూడా ఆయన మంత్రాన్ని వదలలేదు. అతను మంత్రం జపిస్తూ ఎప్పుడూ కందషష్ఠి కవచాన్ని పారాయణ చేస్తూ వచ్చేవాడు. రోజు ఒక గీతం రాయడం మాత్రం మర్చిపోలేదు. ఇలా కాలం జరుగుతూ ఉంది. ఒకరోజు పాప చిన్న బిడ్డగా ఉండేటప్పుడు అర్ధరాత్రి ఒకే ఏడుపెత్తుకుంటుంది. ఎందుకు ఏడుస్తుందో అసలు అర్థం కాదు. అప్పుడు అతని భార్య అప్పావు దగ్గరకొచ్చి మీరేమైనా మంత్రిచ్చి విభూది ఇవ్వండి అని అడుగుతుంది. అందుకు ఆ పాంబన్ స్వామిகள் అంటారు, "నువ్వు పోయి ఆ బాలమురుగుని పోయి వేడుకో అన్నీ సర్దుకుంటుంది" అని చెప్పి ధ్యానంలో మునిగిపోతాడు. మరుసటి రోజు పొద్దున పాంబన్ స్వామి నిద్ర లేచి భార్యని అడుగుతాడు. పాపకు అన్నీ సరిపోయిందా అని అడుగుతాడు.
దానికి అతని భార్య చెప్తుంది, "మీరు చెప్పిన తర్వాత నేను సుబ్రహ్మణ్య స్వామి ఫోటో దగ్గర ఒక దీపం వెలిగించాను. ఆ సమయంలో ఎవరో తలుపు కొట్టిన శబ్దం వినిపించింది. నేను పోయి తలుపు తెరిచేసరికి ఒక సాధువు నిల్చుకొనున్నాడు. అతను ఒక పొట్లం ఇచ్చి నా చేతికిచ్చి, దీంట్లో ఉండే విభూదిని మీ అమ్మాయికి నెత్తిలో పెట్టండి" అని చెప్పాడు. నేను ఆ పొట్లం తీసుకొనొచ్చి పాప నెత్తిలో పెట్టి వెలుపలికి వెళ్లి ఆ సాధువుని చూసేంతలో ఆయన మాయమైపోయాడు అని చెప్తుంది. అప్పుడు అర్థమవుతుంది పాంబన్ స్వామికి వచ్చిన అతను సాక్షాత్ బాలసుబ్రహ్మణ్యుడే అని అర్థమవుతుంది. ఇలా ఎన్నో వింతలు విశేషాలు ఆయనకి లైఫ్ లో జరుగుతుందన్నమాట. ఒకరోజు ఆయన పొలంలో నడుస్తూ ఉండగా కాళ్ళలో ముళ్ళు గుచ్చుకొని రక్తం స్రావం అవుతుంది. ఇంటికొచ్చి కట్టు కట్టుకొని పడుకుంటాడనమాట. మరుసటి రోజు ప్రొద్దున ఒకతను వీళ్ళింటి తలుపు కొట్టి ఒక చెప్పులు తెచ్చి ఇస్తాడనమాట. ఇది చూసి పాంబన్ స్వామి చాలా ఆశ్చర్యపోతాడు. ఎవరు చెప్పింది? ఎవరు ఈ చెప్పులిచ్చింది? అని అడుగుతాడు. అందుకి అతను రాత్రి బాలసుబ్రహ్మణ్యం నా కలలో కనిపించి, మీ యొక్క కాలు సైజు చెప్పి నా భక్తుడికి ఒక చెప్పులు చేసి అతనికివ్వు అని ఆదేశించాడు. ఇదిగోండి ఈ చెప్పులు తీసుకోండి అని చెప్పి చెప్పులిచ్చి నమస్కారం చేసుకుంటాడు. ఆ చెప్పులు ఆయన వేసుకొని చూస్తే కరెక్ట్‌గా సరిపోతుందనమాట. అది ఒక చెక్క చెప్పులు. చెక్కతో చేసిన చెప్పులన్నమాట. అది ఇప్పటికీ అక్కడ ఉందన్నమాట. ఇలా జరుగుతూ ఉండగా కొన్ని రోజుల తర్వాత పాంబన్ స్వామిగల్ వాళ్ళ నాన్న చనిపోతాడనమాట. అప్పుడు అతనికి వ్యాపార ఇదంతా ఆయన పైనే పడుతుంది. ఇతను వ్యాపారము చక్కగా చేసుకుంటూ, ధ్యానించుకుంటూ, సుబ్రహ్మణ్య స్వామి పైన గీతాలు రచించుకుంటూ కాలాన్ని గడుపుతూ వస్తున్నాడు. ఇంతలో ఒకరోజు ఆయనకి జీవితం పైన విరక్తి చెందుతుంది. అప్పుడు ఆయన పాంబన్ అనే ఊరికి పక్కన ఉండే పిరప్పన్ వలిసై అనే ఒక ఊరి పక్కన ఉండే శ్మశానంలో ధ్యానం చేసుకోవాలని తలుచుకొని ఒక గోతి తవ్వించుకొని, ఆ కాలంలో గోతి తవ్వేదానికి మనము బ్రిటిష్ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలా. వాళ్ళ పర్మిషన్ తోనే ఈయన గోతి తవ్వుతాడు. ఎందుకంటే వాళ్ళకు ఈయన గురించి తెలుసనమాట. గోతి తవ్వి అందులో కూర్చోపోతుండగా అతను తన శిష్యులతో ఇలాగంటాడు, రోజు మీరు ఒక పిడికెడు అన్నము, అందులో కొద్దిగా పప్పు వేసి, ఉప్పు, పులుపు, కారం ఏది వేయకుండా ఒకే ఒక పిడికెడు అన్నం మాత్రం పెట్టండి. ఏ రోజైతే నేను అన్నం భోంచేయలేదో, ఆ రోజు నుంచి మీరు అన్నం పెట్టకండి అని చెప్పి గోతిలో దిగేస్తాడు. గోతిలో దిగిన తర్వాత అతని పైన ఒక ముళ్ళ కంప వేసేస్తారు. ఏ పురుగు ఏది రాకుండా వేస్తారు. 3 రోజులవుతుంది. 3 రోజులు వాళ్ళు పెట్టిన పిడికెడు అన్నం భోంచేస్తాడనమాట. 3 రోజులు ఆయనకు ధ్యానం గూడా సరిగ్గా కుదరదు. 3 రోజుల తర్వాత బాగా ధ్యానంలో మునిగిపోతాడు. 7 రోజులు కఠోర తపస్సులాగా చేస్తూ వస్తున్నాడు. ఆ సమయంలో ఏడవ రోజు ఆయనకు బాలసుబ్రహ్మణ్యుడు, అగస్త్యుడు, అరుణగిరినాథర్ ముగ్గురు ప్రత్యక్షమవుతారు. ఇతను కన్ను తెరిచి చూస్తాడు. బాలసుబ్రహ్మణ్యం అతని చెవులలో షడాక్షరి మంత్రంని ఉపదేశిస్తాడు. ఉపదేశించి వెంటనే ఆశీర్వదించి ముగ్గురు మాయమైపోతారు. ఆ తర్వాత ఆయన ఆ షడాక్షరి మంత్రాన్ని జపిస్తూ 28 రోజులు గడుపుతాడు. 28వ రోజు రాత్రి ఇక చాలు లెయ్యి అని ఒక ఆశీర్వాణి వినిపిస్తుంది. ఆ తర్వాత పాంబన్ స్వామి గోతిలో నుంచి బయటకొచ్చి పైన ఆకాశం వైపు చూస్తే నిండు పౌర్ణమి. అది చిత్రా పౌర్ణమి అనమాట. చైత్ర మాసంలో వచ్చే పౌర్ణమి. ఆ యొక్క పౌర్ణమిని చూసి ఆ గోతి చుట్టూ 3 సార్లు తిరిగి ఊరికొస్తాడనమాట. ఊరికొస్తే ప్రజలందరూ ఇతన్ని చూసి చాలా సంతోషపడిపోతారు. అందరూ శిష్యులంతా బాగా సంతోషంతో అతన్ని ఆహ్వానిస్తారు. ఆ తర్వాత అతని ఇంటికెళ్ళిపోతాడు. బాలసుబ్రహ్మణ్యంతో షడాక్షరి మంత్రం ఉపదేశం పొందిన తర్వాత ఆయన ఒక తెల్లటి పంచ, తెల్లటి తువాలు మాత్రమే ధరించేవాడు. ఇలాగ ఒక సంవత్సరం గడిచింది. ఆ తర్వాత అతనికి చెన్నైకి వెళ్ళాలా అని ఒక ఆలోచన వస్తుంది. తన భార్యతో, బిడ్డలతో, అమ్మతో అందరితో చెప్పి, "ఇంక నేను చెన్నైకి బయలుదేరతాను. ఇంక నేను పాంబన్ ఊరికి నేను కాలు అడుగు పెట్టను. ఈ నేను పుట్టిన ఊరు కాబట్టి ఈ యొక్క ఊరి పేరు నా పేరులో పెట్టుకుంటాను" అని చెప్పి ట్రైన్ ఎక్కేస్తాడు. ట్రైన్ ఎక్కిన పాంబన్ స్వామికి చెన్నైలో ఎవరుంటారో తెలీదు. ఏమీ తెలీదు. ట్రైన్ చెన్నైలో దిగుతుంది. ట్రైన్ దిగిన వెంటనే ఒకతను ఇతని దగ్గర పరిగెత్తుకొచ్చి, "స్వామి మీకోసం జట్కా బండి రెడీగా ఉంది రండి" అని పిలుస్తాడు. "మీరెవరు?" అని అంటారు. "రండి నేను చెప్తాను" అని జట్కా బండిలో స్వాముల వారిని ఎక్కించుకొని వైద్యనాథన్ స్ట్రీట్‌కి వెళ్తుంది. వైద్యనాథన్ స్ట్రీట్‌లో బంగారమ్మ అనే ఒక ఆవిడ చాలా ధనవంతురాలు. ఆవిడ ఇంటి ముందు బండి ఆగుతుంది. లోపలికెళ్తాడనమాట. లోపలికెళ్తే ఆవిడ ఈయన్ని ఆహ్వానిస్తూ కూర్చోబెడుతుంది. "అమ్మ మీరెవరు?" అని అడుగుతాడు. "నాకు రాత్రి బాలసుబ్రహ్మణ్యం కలలో కనిపించి మీ యొక్క వేషధారణంతా నాకు కలలో చూపించి, పలానా ఆయన వస్తారు. నువ్వు ఆయనకి బస ఏర్పాటు చెయ్యి అని చెప్పాడు" అని చెప్తుంది. ఆమె గూడా
బాలసుబ్రహ్మణ్యం యొక్క భక్తురాలే. చాలా ధనవంతురాలు కూడా. ఆయన ఆ రోజు నుంచి అక్కడే ఉంటాడనమాట. ఆయన ఇలాగా చెన్నైకొచ్చి అక్కడ గుడిలో ఉన్న బాలసుబ్రహ్మణ్యం స్తుతిస్తూ, పాట పాడుతూ కాలం గడుపుతూ వస్తున్నాడు. ఒకరోజు ఆయన కాంజీవరంకి వెళ్తాడు. కాంజీవరంలో అన్ని గుడి చూసుకొని ట్రైన్‌కొస్తాడనమాట. ట్రైన్‌కొస్తే ఒక అబ్బాయి అతని దగ్గరికి పరిగెత్తుకొనొచ్చి, ఒక అబ్బాయి స్వాముల వారి దగ్గర పరిగెత్తుకొనొచ్చి, "మీరు అన్ని గుడులు చూసారే, కందకొట్టం చూసారా?" అని అడుగుతాడు. "కందకొట్టమా? అదెక్కడ ఉంది?" అని స్వాముల వారు ప్రశ్నిస్తారు. దానికి "రండి నేను చూపిస్తాను" అని ఆ అబ్బాయి అంటాడు. "లేదు లేదు నాకు ట్రైన్‌కి టైం అయిపోయింది" అని అంటాడు. దానికి ఆ అబ్బాయి అంటాడు, "ట్రైన్ అక్కడే ఉంటుంది. మీరు రండి" అని చెప్పి ఆయన చెయ్యి పట్టుకొని కుమరకోట్టంకి తీసుకెళ్తాడు. ఇదే కుమరకోట్టం అని చూపిస్తాడు. చూపించి కుమరకోట్టని చూసిన పాంబన్ స్వామి తిరిగి చూసే లోపల ఆ పిల్లోడు మాయమైపోతాడు. అప్పుడు అర్థమవుతుంది ఇతను సాక్షాత్ బాలసుబ్రహ్మణ్యుడే అని అర్థమైపోతుంది. ఆ తర్వాత గుడి లోపలికి వెళ్ళి ఎన్నో పాటలు స్తుతించిన పిమ్మట అతనికి గుర్తుకొస్తుంది. అయ్యో! ఈరోజు ట్రైన్ మిస్ అయిపోతామే అనేసి. ఆ తర్వాత గబగబాని తొందరగా రైల్వే స్టేషన్‌కొస్తే ట్రైన్ ఆగి ఉంది. ఏమి అని అడిగితే ఇంజిన్ ఏదో ఫాల్ట్ అంట. ఆ రోజు ట్రైన్ బయలుదేరలేదు. పాంబన్ స్వామి ఎక్కిన తర్వాతనే ఆ ట్రైన్ బయలుదేరిందనమాట. ఇంతటి విశేషాలనమాట ఆయన జీవితంలో. ఆ తర్వాత ఆయన కాశీకి బయలుదేరతాడు. కాశీకి పోయి అక్కడ అన్ని గుడిలంతా సందర్శించుకున్న తర్వాత అప్పటి నుంచే ఆయన కాషాయ వస్త్రాలు ధరించేవాడు. ఇలాగుండగా ఒక 1923వ సంవత్సరం పాంబన్ స్వామి తంబుచెట్టి స్ట్రీట్‌లో నడుస్తూ ఉండగా ఒక జట్కా బండి వచ్చి కాలెక్కేస్తుంది. కాలు వెంటనే ఇరిగిపోతుంది. వెంటనే అతని శిష్యులంతా పక్కనున్న రాజీవ్ గాంధీ జనరల్ హాస్పిటల్‌లో చేర్పిస్తారు. ఆయనను పరీక్షించిన డాక్టర్లు ఈ కాలు ఇంకా ఎముక వచ్చి బాగా ఇరిగిపోయింది. 2 అతకదు. ఇన్ఫెక్షన్ అయిపోతుంది. ఈ కాలుని తీసేయవలసిందే. ఎందుకంటే ఆయన ఉప్పు, పులుపు, కారం అంతా ఏది తినేవాడు కాదు కదా! అందుకని ఇంకా ఒంట్లో కాల్షియం లేదనమాట. అందుకని ఈ ఎముక అతుక్కునేది చానా కష్టమైపోతుంది. ఈ కాలుని తీసేయవలసిందే అని ఒక డేట్ నిర్ణయిస్తారనమాట. ఇతను ఆ హాస్పిటల్‌లో వండుకుంటూ ఈయన షణ్ముగ కవచాన్ని రాస్తాడు. షణ్ముగ కవచాన్ని పఠిస్తూ ఉంటాడు. అది ఆయన శిష్యులు కూడా అదే కవచాన్ని పఠిస్తూ ఉంటారు. ఈ షణ్ముగ కవచం చాలా పవర్‌ఫుల్. తల నుంచి పాదాల వరకు ఆరోగ్యం కోసం రాసిన పాట అన్నమాట. ఈ యొక్క పాటనే స్మరిస్తూ వస్తున్నారనమాట. 11వ రోజు రాత్రి పాంబన్ స్వామికి 2 నెమలి ఆయన వార్డ్ లోపల డాన్స్ ఆడేది చూస్తాడనమాట. ఆయన ఆశ్చర్యంతో ఆ నెమలిని చూస్తాడు. అదే సమయంలో ఆయన శిష్యుడికి కలలో పాంబన్ స్వామి కాలు కింద 2 వేలుతో ఆయన కాలు ఇట్లా పట్టుకున్నట్టుగా ఇంకొక మూడో వేలు వచ్చి ఆ కాలుని స్పృశించేటట్టుగా కల వస్తుందనమాట. అంటే ఆపరేషన్ అయిపోయిందని అర్థం. అదే రోజు రాత్రి పాంబన్ స్వామి యొక్క బెడ్ పైన ఒక చిన్న పిల్లవాడు పడుకున్నట్టుగా ఆయనకనిపిస్తుంది. ఆయన తాకే లోపల ఆ పిల్లవాడు మాయమైపోతాడనమాట. అప్పటికే అర్థమైపోతుంది వచ్చింది బాలసుబ్రహ్మణ్యుడే అనేసి. మరుసటి రోజు డ్యూటీ డాక్టర్ లోపలికొస్తుందనమాట. ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. టాయిలెట్‌లో నుంచి పాంబన్ స్వామి నడుచుకుంటూ వస్తాడనమాట. ఆ దృశ్యాన్ని చూసి ఆ డాక్టర్ అట్లాగే ఆశ్చర్యపోతుంది. ఎలా సాధ్యమైంది? స్టిల్ మిరాకిల్స్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా అని ఆవిడ అంటుంది. ఆ యొక్క వార్తని వాళ్ళ యొక్క రికార్డ్స్‌లో రాసుకొనున్నారనమాట. ఈయన నడుస్తూ వచ్చి బెడ్ పైన కూర్చుంటాడు. వెంటనే డాక్టర్లు పరిశోధిస్తారు. అప్పుడైతే స్కాన్‌లంతా ఉండవు కదా! ఎక్స్‌రే అంతా తీసి పరీక్షిస్తే ఆ కాలు ఎముక కూడిపోయి ఉంది. ఆ తర్వాత డాక్టర్లంతా చానా ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత 15 రోజులు అక్కడే ఉండి ఆయన డిశ్చార్జ్ అవుతాడు. ఇప్పటికి జనరల్ హాస్పిటల్‌కి వెళ్లి చూస్తే పాంబన్ స్వామి యొక్క ఫోటో ముందు దీపం వెలిగిస్తారు. ప్రతి పౌర్ణమికి అక్కడ విశేషమైన పూజలు కూడా చేస్తారట. ఆ తర్వాత ఏ రోజైతే నెమలి 2 కనిపించిందో ఆ రోజుని మయూర సేవ అని అంటారు. పాంబన్ స్వామి ఆ తర్వాత తిరువాన్మూరులో ఒక నేల కొంటారు. ఆ నేలకి పైన మయూర సభ అని రాసి ఉంటుందన్నమాట. ఆ ఒక నేల కొని ఉంచుతాడనమాట. 1929లో ఆయన తన శిష్యులనంతా పిలిచి ఏం మాట్లాడడు. అందరిని ఒకసారి చూసి అని ఊపిరి గట్టిగా పీల్చుకుంటాడు. ఆయన గట్టిగా ఊపిరి పీల్చిన శబ్దము లాస్ట్‌లో కూర్చున్న శిష్యులకు కూడా వినిపిస్తుంది. ఊపిరి బాగా గట్టిగా తీసుకొని, ఆ ఊపిరిని తన లోపలనే బంధించేస్తాడు. అంటే జీవ సమాధి అయిపోయినాడని అర్థం అన్నమాట. ఆ తర్వాత ఆయనని ఎక్కడైతే తిరువాన్మూరులో ఆయన నేలకొన్నాడో, అక్కడ ఆయన జీవ సమాధి ఏర్పాటు చేసి అక్కడ పెడతారనమాట. ఆయన యొక్క జీవ సమాధి పైన బాలసుబ్రహ్మణ్య విగ్రహాన్ని పెట్టి ఇప్పటికి పూజలు జరుగుతూ ఉంది.
విశేషమైన పూజలంతా అక్కడ చేస్తూనే ఉన్నారు. ఈ సంవత్సరంతో 102వ సంవత్సరం అయిందన్నమాట. అక్కడ కూర్చున్న ప్రజలకంతా వింత వింత అనుభవాలు. 20 నిమిషాలు కూర్చొని ధ్యానం చేసిన వాళ్ళ జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయని అక్కడ భక్తులు చెప్తుంటారు. ఎందుకంటే జీవ సమాధి అయిన చోటు కదా! ప్రతి పౌర్ణమికి అక్కడ విశేషమైన పూజలు చేస్తారు. సంవత్సరానికి ఆ మయూరం ఏ రోజైతే కనిపించిందో ఆ మయూర సేవ రోజు ఆయన ఉపయోగించిన వస్తువులని ఆ వజ్ర వేలుని విశేషమైన ద్రవ్యాలతో అభిషేకిస్తారు. ఆ దృశ్యంని చూడటానికి జనాలు తండోపతండాలుగా వస్తారన్నమాట. ఇదే అన్నమాట పాంబన్ స్వామి యొక్క సమాధి. ఇక్కడ ప్రతి పౌర్ణమికి విశేషంగా పూజలు చేస్తూ రాత్రిలో ఇక్కడ పడుకొని మరుసటి రోజు ప్రజలు వెళ్తారు. అందరికి వింత వింత అనుభవాలంతా ఎదురవుతుంది. ఇలాగా పాంబన్ స్వామి జీవితంలో అన్ని మిరాకిల్సే. బాలసుబ్రహ్మణ్యని ప్రత్యక్షంగా చూసిన మనిషి అన్నమాట. ఎలాగ అరుణగిరినాథుడికి బాలసుబ్రహ్మణ్యం ప్రత్యక్షమయ్యాడో అలాగే పాంబన్ స్వామికి కూడా ప్రత్యక్షమయ్యాడనమాట. ఈయన 6 బంధాలు రాసుండాడనమాట. మయూర బంధం, శస్త్ర బంధం ఇలాగా ఒక 6 బంధాలు, చదురంగ బంధం అలాగా 6 బంధాలు రాశారనమాట. ఈ బంధాలని ఆయా ప్రాబ్లం ఉండేవాళ్ళు పఠిస్తే తప్పగా క్యూర్ అయిపోతుందంట. పాంబన్ స్వామి యొక్క జీవ సమాధి చూడటం మాత్రం మర్చిపోకండి. మరిన్ని విశేషాలతో ఇంకొకసారి కలుద్దాం. నమస్తే.